సెకండ్ సింగిల్ షాట్ అందరూ కూడా వందే మాత్రం సుప్రజోత్స్న పులకితయామిని మాతరం వందే మాతరం. జై. తర్వాత పెంకల వెంకటప్పయ్య గారు కొంచెం వెనక ఉంటాడు. ఇంకా ఎవడ కప్పుతో తెలియదు కదా. బొకే బొకే డాడ్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే వస్తున్నారమ్మా. అర్థం చేసుకోరు ఎవరన్నా ఇప్పుడు. గర్భంలో కలిసిపోవడం జరిగింది. కొంతమంది పోరాట యోధుల కింద చేశారు, కొంతమంది ప్రాణాలు కూడా అసలు బాశారు. మరి ఈ రోజున మనం ఇంత సంతోషంగా ఉన్నాము అంటే వాళ్ళు చేసిన త్యాగమే. మరి అందరూ కూడా ఎందుకనంటే రాను రాను స్వతంత్రం వచ్చిన సందర్భంగా అందరూ మర్చిపోతున్నారన్న ఉద్దేశంతోనే మరి మోడీ గారు మరి ఈ సంవత్సరాన్ని 78వ సంవత్సరంలో అందరూ కూడా ఏదైతే దేశభక్తి భావంతో ప్రతి ఒక్కరు ఉండాలి, సమాజం బాగుండాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి, మనం స్వతంత్రం సాధించుకుంది ఏమిటి అని గుర్తు చేసే విధంగా మరి 78వ స్వతంత్ర దినోత్సవం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో సమాజం బాగు కోసం ప్రతి ఒక్కరు కూడా పాటు పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఈ ఫలాలు మనం అనుభవిస్తూ రేపు రాబోయే తరానికి కూడా మనం ఎంతకంటే బాగు చేసే సమాజాన్ని మనం అందించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మీరు రమేష్ అని అయితే కడతారు అది తీసుకొని చెయ్యి అటెండ్ ఇది మధ్యలోంచి రావాలా సగ్గురు. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. బ్లర్ అయిపోతుంది. बोलो स्वतंत्र भारत की जय. माता की जय. भारत माता की जय. भारत माता की जय. बोलो स्वतंत्र भारत की जय. बोलो स्वतंत्र भारत की जय. बोलो स्वतंत्र भारत की जय.
అన్నయ్య పక్క నుంచి రాజేష్ పెట్టకండి, మధ్యలో గంట గారు చేతులు పెట్టకండి. తీసుకుని వచ్చి స్వతంత్ర వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా. ఓకే చండీగఢ్ నాయకత్వం, నాయకత్వం. భారత్ మాతా కీ జై. భగవాన్ ఎవరైనా లేకపోయినా పర్లేదు. బాగా మొత్తం అయిపోయింది, అయిపోయింది. ఎవరికి ఇది లేదు అసలు. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. स्वतंत्र दिनोत्सव शुभाकांक्षలు. డెబ్బై 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ స్వతంత్ర విలువల్ని ఈ రోజున ఎలా అయితే చేసుకున్నారో అదే విధంగా ప్రతిరోజు స్వతంత్ర విలువలు కాపాడుతూ ప్రతి ఒక్క మనిషి స్వతంత్రంగా బతకాలని, అందరినీ సమాజం నిర్మించేలాగా అందరూ సమానత్వంతో పోరాడుతూ ఈ స్వతంత్ర విలువలు మరో వందల ఏళ్ల పాటు అందరూ కూడా గుర్తుంచుకునేలాగా యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో ప్రతి కుల మతాలకు అతీతంగా అందరూ స్వతంత్ర పోరాట యోధుల్ని స్ఫూర్తించుకుంటూ ఉండాలని చెప్పి అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయన రావట్లే అన్నయ్య, స్లోగా స్లోగా. రాజు కొంచెం వెనక్కి రావా? రాజు కొంచెం వెనక్కి రా. తినేస్తాను కొట్టుకోండి సార్, ఉండండి సార్. ఆర్డర్ సంజయ్, ఆర్డర్. ఎమ్మెల్యే గారు కనబట్లా.
ఇప్పుడు అనాలని పొద్దున కదా అంటారు ఎందుకు అన్న మానేసాను ఎందుకంటే సద్వినియోగం చేయాలి, నువ్వు అందరికీ మళ్ళీ సాధించాలి. ఓకేనా? అన్న సార్వనే కొద్దిగా కొద్దిగా ఆయన కొట్టుకోలేండి. సారీ మీరు పక్క తప్పండి. నీళ్ళ పెట్టదు వెళ్ళాలన్నా, ఇంకా స్టార్ట్ అవుతుంది. 8:30 అయిపోద్ది. బాబు రమేష్ గారు రండి. రమేష్ గారు వెళ్ళిపోతారు కదా. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏదైతే మన స్వాతంత్రం సిద్ధించి వాళ్ళకి 78 సంవత్సరాలు అయిందో, ఎంతో మంది నాయకులు ప్రాణత్యాగాలు అర్పించారు, ఎంతో మంది లాఠీ దెబ్బలు కోర్చి మనకి ఈ రోజున స్వాతంత్రం సాధించిన తర్వాత మరి 78 ఏళ్లుగా మనం ఆ స్వతంత్ర ఫలాన్ని అందరం కూడా అనుభవిస్తున్నాం. ఆ దేశభక్తి భావం ప్రజలందరిలో కూడా నింపాలన్న ఒక స్ఫూర్తితో ఈ సంవత్సరం మరి ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరిని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున ఘనంగా జరుగుతున్నాయి. మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోటన కూడా వాడవాడలా కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా జెండా వందనాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా నేను పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా సేవా గుణం అలవర్చపరచాలి. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఏ విధంగా అయితే మనం అందరం కూడా దేశం కోసం పాటుపడుతున్నామో ప్రజలందరూ కూడా రేపు అందరూ కూడా భవిష్యత్తుకి మరి అందరికీ కూడా తెలియాలి. స్వతంత్రంలో ఏదైతే ఉన్నాయో రేపు భావి తరాలకు కూడా ఈ త్యాగ ఫలితాలు కానీ స్వతంత్రం యొక్క విలువ కానీ తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజున స్ఫూర్తి నింపుతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సేవా గుణాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో స్ఫూర్తితో ఈ రోజున కూడా ఎవరైతే ఎడ్యుకేషన్ లో మంచి సాధించారో వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ని ఇక్కడ బహుకరించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా ఈ అశోక్ నగర్ లో అనేది అశోక్ నగర్ వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ మరి జెండా వందనం చేసి వాళ్ళు అశోక్ నగర్ ప్రజలందరూ కూడా దేశ స్ఫూర్తిని ఈ రోజున చాటారు. ముందుగా వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.